పెద్దపల్లి జిల్లా రామగుండంలో కవిత పర్యటించారు. అయితే కవిత పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కేటీఆర్ ఫోటో కనిపించలేదు. అంతేకాకుండా కవిత పర్యటన ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతలు బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు కానీ హాజరు కాలేదు. కవిత అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడంతో జాగృతి శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యారు. అక్కడి నుంచి కవిత మంచిర్యాల పర్యటనకు వెళ్లారు. పెద్దపల్లి జిల్లాలో కవిత పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కవిత పర్యటనలో ఎక్కడా కూడా బీఆర్ఎస్ నేతలు హాజరైనట్టు తెలుస్తలేదు. అంటే ముందస్తు సమాచారం ఉన్నా కూడా ఎవరు హాజరు కాలేదన్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? చందు, గత వారం రోజులుగా రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారి జిల్లాలో పర్యటించారు. ముందుగా పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జై భీమ్ జై కేసీఆర్ అంటూ నినాదాలు కూడా అక్కడికి వచ్చిన కార్యకర్తలు చేశారు. ఈ సందర్భంగా ఆ జాగృతి శ్రేణులు కలిశారు కవితని. కవిత పర్యటన ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ, మరోవైపు ఇటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు కానీ ఎవరు హాజరు కాలేదు. దీనికి తోడు ఓన్లీ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కవితతో పాటు కేవలం మాజీ సీఎం కేసీఆర్ ఫోటో తప్ప బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటో లేకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు అండ్ కార్యకర్తలు నాయకులు విస్మయానికి అయితే గురైన పరిస్థితి అయితే కనబడుతుంది. కవిత కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం, జిల్లాలో జస్ట్ ఒక 5 minutes పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ బీఆర్ఎస్ జాగృతి శ్రేణులు తీవ్ర నిరుత్సాహంతో అయితే గురైన పరిస్థితి అయితే కనబడుతుంది. కనీసం మీడియాతో కూడా ఎలాంటి ప్రస్తావన తీసుకురాకుండానే మంచిర్యాల జిల్లా పర్యటనకు వెళ్లారు. అక్కడ కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో ఒక పెళ్లి జాగృతి నాయకుడు ప్రవీణ్ పెళ్లి వేడుకకు హాజరవ్వనున్నారు. కార్యక్రమానికి వచ్చి కొద్దిసేపటికి జిల్లాలో కొద్దిసేపు కవిత పర్యటన ఉండడంతో ఈ జాగృతి నాయకులు కార్యకర్తలతో తీవ్ర నిరుత్సాహంలోనైతే ఉన్నారని చెప్పవచ్చు. చందు.